నమస్తే ఎట్ తెలుగు న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే అనకాపల్లి మండలం సీతానగరం వైసీపీ మాజీ సర్పంచ్ గంగుపాం మహేష్ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు. అనకాపల్లి మండలం సీతానగరం వైసీపీ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు గంగుపాం మహేష్ శనివారం తన అనుచరులతో కలిసి సీతానగరం గ్రామంలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరిని మాజీ మంత్రి కొనతాల జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తన అనుచరులతో మహేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జనసేన, టీడీపీ, బీజేపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, సీఎం రమేష్ తనయుడు రితిక్ మరియు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి రాగానే గ్రామంలోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి అప్పారావు, పచ్చికూర రాము, గంజి సత్యారావు, పోలమరశెట్టి రామకృష్ణ, రాపేటి రాము, పల్లెల నాగేశ్వరరావు, భవానీ, నంబారి శ్రీను, సందిన సునీల్, రేఖ, రమణమూర్తి, తలారి కాశీనాయుడు, చంద్రక్ నరసింహారావు, సేనాపతి, స్వరూప, మేడిశెట్టి నూకరాజు, చదరం పరమేశ్వరరావు, తలారి కాశీనాయుడు, గణేష్, ఎంపీటీసీ తసుపల్లి ప్రకాష్, చీకటి రాంబాబు, కాండ్రేగుల రాము మరియు సీతానగరం గ్రామ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కూడా కూర్చున్నాం. రోజు కూడా ఉన్నాయి. అది మీకు తెలిసి ఉన్న చాలా మంది తెలుసు. 399 గడపలు, ప్రతి గడపలో కూడా పేరు పిలిచి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవాలని కోరుతున్నాం. మన పండుగ కూడా రావాల్సింది కోరుతున్నాం. మన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని, కమలం పువ్వు అవి రెండు కూడా వేసి అఖండ విజయంతో మన మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మీ గ్రామానికి ఆహ్వానించారు. ఈరోజు మళ్ళీ మీ ముందు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దుష్ట పరిపాలన చూస్తున్నారు. కక్ష సాధింపు, దోపిడీ తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు వేరేటువంటి పరిపాలన ఎక్కడ కూడా జరగట్లేదు. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి. ఈ పప్పుల ధర పెరిగాయి, నూనె ధర పెరిగింది, బియ్య ధర పెరిగింది, కరెంటు ఛార్జీలు అయితే 4 పర్యాలు పెరిగాయి. అదేవిధంగా బస్ ఛార్జీలు కానీ
అన్ని ధరలు కూడా విభిన్నంగా పెరిగాయి. సామాన్యులు బ్రతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు గతంలో మీరు ఎంతలో మాకు గతంలో పెద్దది ఏది బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూటమిలో ఉన్నారు. మీరందరూ మహిళలు ఇంకా మీ ఇళ్లలో పెద్దలకి మీరందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మన గుర్తులు కొన్ని కొత్త అంటే మీరు కమలం అనేది చాలా ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ ప్రాంతానికి కొన్ని కొత్త ఏమో. అందుకని మీరు ఇంపార్టెంట్ గా ఏం చెప్పాలంటే మీకు 2 ఓట్లు వస్తాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థి, ఆ ఓటు ఎవరేయాలంటే కమలం గుర్తు తెల్లవారు. అలాగే మీకు ఎమ్మెల్యే గారి ఓటు వస్తుంది, అది గాజు గ్లాస్, అది మన రామకృష్ణ గారు. ఈ 2 ఓట్లు మీరు ఓటు వేసి పెద్ద మెజారిటీలో ఇద్దరిని గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గంగుపాం మహేశ్వరరావు, సీతానగరం ఎక్స్ సర్పంచ్. నేను గతంలో సర్పంచ్గా టీడీపీ గవర్నమెంట్లోని ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. తర్వాత 2019లోని వైసీపీ ప్రభుత్వంలోకి కొన్ని కారణాల వల్ల మారడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్లో మాకు ఎటువంటి అభివృద్ధి లేక నిరుత్సాహంతో కొన్నాళ్ళు మేము సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. ఈరోజు జనసేన పార్టీలోకి మళ్ళీ తిరిగి అడుగుపెట్టాం. పవన్ కళ్యాణ్ గారు ఆశయం, ఆయన ఆశయ సాధన, ఆయన సిద్ధాంతాలు మాకు నచ్చి మేము జనసేనలోకి వెళ్తే మా ఊరు అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఆలోచనతో మేము ఈ పార్టీలోకి జాయిన్ అయ్యాం. అలాగే ఇక్కడ అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారు మాకు ఎంతో నచ్చిన వ్యక్తి. గతంలో కూడా ఆయనతో పనిచేసి ఉన్నాం. మేము 2004 నుంచి ఆయన 3 శాఖలు మినిస్టర్ చేసినప్పుడు కూడా మేము ఆయన అంటే ఉండి ఆయన మేము గెలిపించుకున్నాం. ఆ బంధం కూడా మాకు పాత బంధం ఉన్నది. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళమే. అటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు కొంతాల రామకృష్ణ గారికి అభ్యర్థిగా సీట్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందదాయకం అయ్యి ఈ పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఆయనకి వివరించడం జరిగింది. ఈ సమస్యలన్నీ మేము తప్పగా పరిష్కరిస్తామని ఆయన మాట ఇచ్చారు. అలాగే మా గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా అవార్డు కూడా నేను అందుకొని ఉన్నాను. ఇంకా ఎన్నో సేవలు కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీగా సీతానగరాన్ని తీర్చిదిద్దుతామని కొంతాల రామకృష్ణ గారు, ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎటువంటి కార్యక్రమాలైనా సరే ముందుండి మీ సమస్యలు మాకు చెప్పండి, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని ఆయన చాలా సంతోషంగా చక్కగా మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఈ పార్టీలోకి జాయిన్ అయ్యాము.